ఈ నెలలు రాజకీయాల్లో అవుతున్నారు. అంతకుమించి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 8 నెలలు అవుతుంది సార్. ఈ 8 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు రిపీటెడ్‌గా కూటమిని టార్గెట్ చేస్తూ, లేదంటే కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలను, మంత్రులను టార్గెట్ చేస్తూ, హోంమంత్రిని టార్గెట్ చేస్తూ ఎక్కువగా మాట్లాడుతూ వస్తున్నారు. ఏంటి ఆయన ఇండిపెండెన్స్‌ని ప్రూవ్ చేసుకోవడం కోసం వీళ్ళందరినీ తప్పులుగా చూపిస్తున్నారా? లేదంటే నేను కరెక్ట్‌గానే ఉన్నాను కూటమిలో, సో వీళ్ళందరూ తప్పులు చేస్తున్నారు. ఒకవేళ ఇలానే తప్పులు చేస్తే నేను బయటకొచ్చి ఇండిపెండెంట్ బాడీగా, ఇండిపెండెంట్ పార్టీగా నేను పోటీ చేస్తానన్నటువంటి ఇండికేషన్ ఏమైనా ఇస్తున్నాడా? పాయింట్ ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు 1, 2, 3 సందర్భాలలో వ్యాఖ్యలు చేయొచ్చు. హ్మ్. చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్‌గా ఉన్నాడు అనే మెసేజ్ వెళ్తుంది. హ్మ్. ఇప్పుడు చిన్న బిడ్డల, ఆడబిడ్డలకు సంబంధించిన అంశంలో మిస్సింగ్. హోంశాఖ పైన మాకు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు టీటీడీకి సంబంధించి వ్యాఖ్యలు చేశారు. మొదటి ఘటనలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి ప్రజా సానుకూలత రెండో ఘటనలో రాలేదు. హ్మ్. అప్పుడు ఆయన మనస్ఫూర్తిగా చెప్పాడు. ఇప్పుడు మనస్ఫూర్తిగా. ఎందుకంటే మొదటి ఘటనలో ఆయన చెప్పేసరికి పవన్ కళ్యాణ్ గారు అట్టగే చెప్పాడు కదా! పోలీస్ శాఖ బాధ్యత కదా! అందరూ సమర్థించారు. ఇప్పుడు రెండో ఘటన చేస్తే నువ్వు రోజు ప్రతిపక్ష నాయకుడిలా మాట్లాడుకుంటూ ఇంకెందుకు అధికారంలో ఉండేదంటారు. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు మొదటి ఘటనలో పవన్ కళ్యాణ్ కరెక్ట్‌గా చెప్పారన్నారు. రెండో ఘటన వచ్చేసరికి చేయించు వాళ్ళని బదిలీ చేయించు అంటారు. హ్మ్. మూడోసారి ఇట్లా మాట్లాడితే ఇంకెందుకు అన్నావు అంటారు. హ్మ్. కాబట్టి మిత్రపక్షాల మధ్య స్వతంత్రంగా ఉండడం అంటే ఇంట్లో ఉండి పరిష్కరించుకోవాలి. హ్మ్. కుదరపోతే బయటకొచ్చేవారు. హ్మ్. కానీ ఎక్కువ రోజుల పాటు నా పాటికి నేను ప్రకటనలు చేసుకుంటా ఉంటానంటే ఒక దశ హ్మ్. దాటిన తర్వాత హ్మ్. చెడ్డ పేరొస్తుంది. హ్మ్. నీకు నచ్చలేదు పోయి బయటకొచ్చేయి అంటారు. ఉంటే లోపల చెప్పు లేదా బయటకొచ్చేయి అంటారు. కాబట్టి ఎక్కువ రోజులు స్వతంత్రంగా ఇండిపెండెంట్‌గా ఉంటామంటే అధికారంలో ఉంటే కుదరదు. బయటకొచ్చేయాల్సొస్తుంది. ఓకే. కాబట్టి ఓకే. ఆయన తేల్చుకోవాలి. ఆయన హ్మ్. ఏం తేల్చుకుంటాడో అది ఆయన ఇష్టం. హ్మ్. ఇక్కడ ప్రధానంగా టీడీపీ కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది. కొంతమంది టీటీడీ జేఏఓకి సంబంధించిన గౌతమి రెడ్డి గారికి మేము ఆదేశాలు ఇచ్చాము. చైర్మన్ గారు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆవిడ పట్టించుకోలేదు. ఆవిడ గతంలో ఓ పార్టీకి సంబంధించి పనిచేశారు. గతంలో ఓ పార్టీకి సంబంధించి సపోర్ట్‌గా ఉన్నారు. ఇలాంటి ఆరోపణలు చాలా గట్టిగా మాట్లాడుతూ వస్తున్నారు టీడీపీ శ్రేణులు. అంటే చిన్న వాళ్ళ మీద, కింద వాళ్ళ మీద ఈ తప్పుని తోసేసి ఎస్కేప్ అవ్వడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? లేదంటే ఇంకా కొన్ని ఇంకా బియాండ్ ద లిమిట్ ఎళ్లి చాలా మాట్లాడుతూ వచ్చారు. ఒక 50 మందో, 30 మందో వైసీపీకి సంబంధించిన శ్రేణులు గంజాయి తాగొచ్చి అక్కడ టికెట్లు ఇస్తున్నారు అని చెప్పేసి అరుస్తూ వచ్చారని చెప్పేసి మీడియా డిబేట్లో కొంతమంది ఎక్కువగా మాట్లాడుతూ వచ్చారు. ఏంటి ఇలాంటి వ్యాఖ్యల్ని రాజకీయ పరంగా మళ్ళీ కుట్ర పన్నే విధంగా, లేదంటే కుట్ర ఉందని చెప్పేసి క్రియేట్ చేసే విధంగా ఏమన్నా చూస్తున్నారా? ఇలాంటి ప్రయత్నాలు అల్టిమేట్‌గా ప్రభుత్వానికి నష్టం. ఉమ్. పాయింట్ ఏందంటే మీరు చెప్పిన గౌతమి గారు జేఈఓ. ఉమ్. వారి రోల్ ఏంటి? ఈ మొత్తం అంటే ఈ బాధ్యత ఏంటి? ఉమ్. ఏఈఓ ఉంటారు, జేఈఓ ఉంటారు, డిప్టీఓ ఉంటారు, చైర్మన్ ఉంటాడు. నంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఉంటారు. ఉమ్. ఒక సెంటర్‌లో జరిగే పరిణామంలో సెంటర్ యొక్క నిర్వహణ. ఇప్పుడు ఉమ్. బైరాగపట్టడి అనే దగ్గర ఉన్నటువంటి కౌంటర్ దగ్గర నిర్వహణలో వచ్చినటువంటి సమస్య. ఉమ్. ఆ నిర్వహణలో సమస్య ఏంటి? తొక్కిసలాట జరిగింది, చనిపోయారు. ఉమ్. దానికి కారణం ఏంటి? అనేది ఫస్ట్ తేలాలి. ఆ కారణం జరిగిన దానికి యాస్ ఎ జాయింట్ ఎగ్జిక్యూటివ్స్‌గా ఆమె రిలేషన్ ఏమైనా ఉందా? అంటే కారణం జరగడానికి కాదు. ఉమ్. ముందస్తు చర్యలు తీసుకోకపోవడం. వాళ్ళ రోల్ ఏంటి? ఉమ్. ఇప్పుడు కలెక్టర్‌కి ఒక రోల్ ఉంటుంది. జేఏఓకి ఒక రోల్ ఉంటుంది. ఈఓకి ఒక రోల్ ఉంటుంది. ఉమ్. ఈ రోల్‌ని ఆడ జరిగిన ఘటనలో ల్యాబ్స్‌కి ఏమైనా సంబంధం ఉందో చూసుకోవాలి. అది తేలకుండా ఒక ఆఫీసర్ మీద నిందలేయలేం. అయితే ఓకే. బదిలీ ఎందుకు వెరీ సీరియస్ అని చెప్పడం కోసమే బదిలీ చేశారు. ఉమ్. మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అవునవును. అప్పుడు కలెక్టర్‌ని సస్పెండ్ చేసేశారు. ఉమ్. చిత్తూరు జిల్లా కలెక్టర్ నరసింగరావు అప్పుడు సస్పెండ్ చేశారు. నరసింగరావు గారు మంచి ఆఫీసర్. ఉమ్. సస్పెండ్ చేసేసినారు. ఓకే. కానీ మళ్ళీ రివోక్ చేశారు. ఎందుకంటే అది చీఫ్ మినిస్టర్ మీద దాడి జరిగింది. హై రెస్పాన్సిబిలిటీ కాబట్టి కలెక్టర్‌ని సస్పెండ్ చేసేసారు. కానీ మళ్ళీ ఉమ్. లెఫ్ట్ చేసారు. ఆయనకేం సంబంధం లేదు కదా! దాడితో ఆయనకి. కానీ అవును. ఎక్కడో మిస్‌ఫైర్ జరిగిందని. అంటే అట్లాంటుంటాయి యాక్షన్‌లు. ఉమ్. కానీ ఇప్పుడు జేఓ భార్గవ్ మన గౌతమి గారిని అక్కడ ట్రాన్స్‌ఫర్ చేశారు కాబట్టి నిందలేసేయలేం. ఏం జరిగిందో చూడాలి. ఉమ్. చూడక ముందుగానే అధికార పార్టీ వాళ్ళు మాట్లాడేస్తే, నువ్వు ఉమ్. గౌతమి రెడ్డి కాబట్టి ఆమె వైసీపీ అనేసి, లేతే ఈళ్ళ చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈళ్ళు ఫలానా కాబట్టి అనేసి ఈళ్ళు మాట్లాడితే అధికార వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది. అది ఉమ్. మంచిది కాదు. ఉమ్. రేపు ఆమె తప్పుందని తేల్చి తప్పు 2 రకాలు. నిర్లక్ష్యం ఉంటుంది, చేతకానితనం ఉంటుంది, చెప్పినా కూడా దురుద్దేశం చేయకపోవటం ఉంటుంది. ఉంటది. ఆ దురుద్దేశం కూడా ఉంటుంది. హ్మ్. దీంట్లో దురుద్దేశం అయితే ఆమె మీద ఆపాదాలు చేయొచ్చు. హ్మ్. నిర్లక్ష్యం అంటే ఇనెఫిషియన్సీ. ఇనెఫిషియన్సీకి, దురుద్దేశానికి, కుట్రకి చాలా తేడాలున్నాయి. ఓకే. కానీ ఇప్పుడు మనకు నచ్చలేదు కాబట్టి ఎవరెవరి మీద ఏసేస్తాము అంటే, హ్మ్. అదేమవుతుంది? కాంప్లికేటెడ్ అవుతుంది. రెండోది జేఈఓ మాత్రమే ఉంటారా టీటీడీలో? ఈఓ ఉంటాడు, అడిషనల్ ఈఓ ఉంటాడు. అవును. ఇప్పుడు హ్మ్. జేఈఓ మాట ఇనలేదు. ఆమెను పక్కన పెట్టేసి ఇంకోరిని పెట్టొచ్చు. తప్పేముంది? హ్మ్. ఇంకో ఆఫీసర్‌కి అప్పగించొచ్చు. హ్మ్. కాబట్టి అట్లా లేదు. కాబట్టి ఇప్పుడు ఈ దశలో ఒక అధికారి పైన, ఎవరి పైన ముద్రేసేసి
వాళ్ళు కాబట్టి అని తప్పించుకుందామంటే అది చివరికి మన మీదకి చుట్టుకుంటుంది. అది ఓకే. ఎవరికీ మంచిది కాదు. హ్మ్. 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 కాబట్టి వెయిట్ అండ్ సీ జ్యుడిషియరీ ఎంక్వైరీలో ఏం తేలుతుందో చూద్దాం. అప్పుడు వారి పాత్రను స్వభావాన్ని బట్టి పాత్ర ఉండొచ్చు, హ్మ్. లేకపోవచ్చు. ఆ పాత్ర యొక్క స్వభావం చూడాలి. ఏం హ్మ్. స్వభావం ఉంది? నిర్లక్ష్యం ఉందా? ఎస్కేపిజం ఉందా? హ్మ్. పట్టించుకోకపోవడం ఉందా? కుట్ర ఉందా? దురుద్దేశం అన్నీ తేలనివ్వండి. హ్మ్. ఏ స్వభావాన్ని బట్టి ఆ చర్యలు ఉంటారో అప్పుడు ఆరోపణలు చేయండి. హ్మ్. ఏదన్నా సంబంధాలు ఉన్నాయని. ఇప్పుడే మనం ఆరోపణ చేస్తే అది మంచిది కాదు. హ్మ్. కాబట్టి గౌతమ్ గారి మీద అలాంటి ఆరోపణలు ఈ దశలో చేయడం మంచిది. మరి గౌతమ్ గారి మీద పుట్టనప్పుడు మిగతా ఇద్దరు ఐపీఎస్‌లని బదిలీ చేశారు. మరి వాళ్ళకెవరికి ఆపాదిద్దాం? హ్మ్. ఆపాదించుకుంటూ పోదామా? వాళ్ళకి సంబంధాలని. హ్మ్. కరెక్ట్ కాదు. ఇప్పుడే నిర్ధారణకొచ్చి అధికారంలో ఉన్నవాళ్ళు గాని, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఈ విషయంలో బాధ్యతాయుతంగా ఉంటే మంచిది.